పశ్చిమ గోదావరి జిల్లా తణుకు వైసీపీ క్యాంప్ కార్యాలయంలో మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కారుమూరి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిత్యావసర సరుకులు ధరలు పెరిగిపోయాయని, సామాన్య మానవుడు బతుకు భారమై నడుస్తుందని, కూటమి ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి పవర్ ప్లాంట్ విషయంలో దారుణంగా దూషిస్తుందని, కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు గడుస్తున్నా అరాచకాలు పెరిగిపోయాయని, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని, సామాన్య మానవుడు వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసులు కడుతున్నారని, ఎలక్షన్ల ముందు ఇచ్చిన సూపర్ 6 పథకాలను ఏ ఒక్కటి అమలు చేయలేదని, బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ అబద్ధాలు చెప్పి ప్రజలను నమ్మించి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాటిని గాలికి వదిలేసి బాదుడే బాదుడు కార్యక్రమంలో సామాన్య మానవుడు నడ్డి విరుస్తున్న ఈ ప్రభుత్వం అని ధ్వజమెత్తారు. భవిష్యత్తు గ్యారంటీ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. కానీ ఇప్పుడు బాబు షూరిటీ వీరబాదుడు గ్యారంటీ. వీరబాదుడు మాత్రం బాదుతూ ఉన్నారు, ప్రజలు అల్లాడిపోతా ఉన్నారు. నా మటుకు నాకే కరెంటు ఛార్జీలు బాదుడే బాదుడు, కూరగాయలు, కందిపప్పు అన్నీ కూడా. మా మిస్సెస్ ఏమంటే అంటుంది, మా మిస్సెస్ ఎప్పుడు రాజకీయాల్లో గురించి మాట్లాడుతూ తెలుసుకోరు. ఏమిటండి రేట్లు అంటే మాకు తెలియదు కదా. మగవాళ్ళకి అలా కుటుంబాల్లో సరుకులు కొన్నా, కూరగాయలు కొన్నా వాళ్ళే కొంటారు కాబట్టి వాళ్ళు కూడా ఏంటండి బాధలు అని అంటున్నారు. మరి మీరు బాధుడే బాధులని తిరిగారు, ఇవాళ సూపర్ బాధుడు బాధుతున్నారు. మీ సూపర్ 6 దేవుడు ఎరకాలి. ఇప్పటికైనా సరే మీరు కరెంటు విషయంలో మీరు ఏదైతే మాట్లాడారో దాన్ని వెనక్కి తీసుకుని, మరి మీరు చెప్పిన అబద్ధాలు మేము అబద్ధాలు కాదు, మేము నిజమే చెప్పేవని కరెంటు ఛార్జీలు తగ్గించి కరెంటు ఛార్జీలు వెనక్కి తీసుకుని మళ్ళీ తగ్గించే కార్యక్రమం చేస్తే మిమ్మల్ని ఇప్పటికైనా నమ్ముతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు మాత్రం కక్షలు, కార్పణ్యాలు, కేసులు అన్ని రకాల వాళ్ళని, ఎస్సీల మీద కేసులు పెడుతున్నారు, బీసీల మీద కేసులు పెడుతున్నారు, కాపుల మీద కేసులు పెడుతున్నారు, రెడ్ల మీద కేసులు పెడుతున్నారు, దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. ఎమర్జెన్సీ టైంలో కూడా ఇలా లేదు, బ్రిటిష్ కాలంలో కూడా ఇలా లేదు. బ్రిటిష్ కాలంలో కూడా మన వాళ్ళు పోరాటాలు చేశారు, సత్యాగ్రహాలు చేశారు, ఉద్యమాలు చేశారు, ఉప్పు సత్యాగ్రహాలు చేశారు, జైల్లో పెట్టారు. కానీ అంతకన్నా బ్రిటిష్ టైంలో ఉద్యమాల కన్నా, ఎమర్జెన్సీ కన్నా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఇది అంతకంతకు మూల్యం చెల్లించుకుంటారు ప్రజల ఆగ్రహానికి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. చంద్రబాబు హయాంలో డిస్కంలో అప్పు వార్షిక వృద్ధి 23,088%. అంటే అప్పుడు డిస్కంలో అప్పులు వార్షిక 23.88% ఉండగా వైఎస్ జగన్ హయాంలో కేవలం 7.28%. ఎవరండి ఈ 45 ఏళ్ళ ఇండస్ట్రీ ఎక్కడుందండి? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి మీకు ఎంత వ్యత్యాసం ఉందని చెప్పి మనం అడుగుతా ఉన్నాను. ఇదేనా మీ ప్రభుత్వం దారుణం? ఇదేనా? స్కూల్ ఫీజులు లేవు, మళ్ళీ స్కూల్ ఫీజులు 72,000 పరిమితం చేశాడు ఇంజనీరింగ్ కాలేజీలకి ఫీజు. కానీ దీన్ని మళ్ళీ పెంచేశారు, మీరు 1,60,000 చేసుకోమన్నారు, అయినా మీరు ఇవ్వరు. అలాగే కాలేజీ ఫీజులు కూడా పెంచేశారు. పాల రేట్లు పెరిగిపోయాయి, బియ్యం రేట్లు పెరిగిపోయాయి, పప్పు దినుసులు, కూరగాయలు అన్ని రకాలు కూడా దారుణంగా సూపర్ బాధుడు మాత్రం బాధుతున్నారు. మీ సూపర్ 6 దేవుడు ఎరుగు సూపర్ బాధుడు బాధతంలో విపరీతంగా బాధుతున్నారు. మీ నాయకులు, మీ ఎమ్మెల్యేలు, మీ కార్యకర్తలు అందరూ కూడా ప్రజల చుట్టూ తిరిగి మబ్బి పెట్టి మాయ చేసి అబద్ధాలు చెప్పి ప్రజలను వంచారు. మీరు ఇవాళ మీరు సూపర్ 6 అనేది ప్రజల్లోకి తీసుకెళ్లారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని దుర్మార్గంగా, అదే మీ గవర్నమెంట్ టైంలో వచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని, గొప్ప ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఈ రోజు ఉన్న ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేసు దాని మీద గొప్పగా పొగిడారు. దాన్ని భూతత్వంలో చూపించి అన్యాయంగా జగన్మోహన్ రెడ్డి గారు మీ ఆస్తుల్ని బ్యాంకులో తాకట్టు పెట్టేస్తాడు, మోసం చేస్తాడు, మీకు డాక్యుమెంట్లు రావు, జిరాక్స్ ఇస్తారని దుర్మార్గమైన పచ్చి అబద్ధాలు చెప్పి ప్రజలను వంచి మోసం చేసి మీరు గెలిచిన మాట వాస్తవం కాదా అని నేను అడుగుతున్నాను. దీనికి ప్రజలు ఎంత మోసపోయారు,
ఎంత అబద్ధాలు చెప్పారు, ఎంత పచ్చి అబద్ధాలతోటి ఇంత మోసం చేసేవాళ్ళు ఏమనాలి, ఏం చేయాలి అంటే ప్రజలు ఎంత బాధ భరిస్తున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఎన్ని అబద్ధాలు చెప్పారండి మీరు, ఎన్ని అబద్ధాలు చెప్పారు, ప్రజల్ని ఎంత మోసం చేశారు. నన్ననే అడిగారు, ఏంటండి మీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంట, జగన్ గారు బొమ్మ ఉంది, ఆస్తులు తాకట్టు పెట్టేస్తారంటే ఆశ్చర్యపోయాను నేను. అటువంటి అబద్ధాలన్నీ చెప్పి మీరు గెలిచి మోసం చేస్తారా ప్రజల్ని? మోసం చేసిన దానికి ఏం శిక్ష అయ్యాలి మీకు? తిరిగి మాకు ప్రశ్నించినందుకు మా మీద తప్పుడు కేసులు పెడతారు, మీరు తప్పుడు పనులు చేస్తారు. ఏ సోషల్ మీడియా చిన్న వాళ్ళ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వదులుతున్నారు మీరు. సోషల్ మీడియా అంటే వాస్తవాలను వెలికి తీస్తారు. తప్పుడు మాటలు మాట్లాడితే చేయండి, మీ వాళ్ళని కూడా శిక్షించండి. తప్పుడు మాటలు కుటుంబాల మీదకి వచ్చి మాట్లాడిన వాళ్ళ మీదకి మీరు కూడా చర్యలు తీసుకోండి, మీ వాళ్ళ మీద కూడా ఇక్కడ కూడా చర్యలు తీసుకోండి. అంతేకాని మీరు చెప్పిన అబద్ధాలు, మీరు చెప్పిన మోసాలు, మీరు చెప్పిన అన్యాయాలు, ప్రజలను పచ్చిగా మోసం చేసిన దాన్ని ఏదెత్తి చూపిస్తే కేసులు పెడతారా మీరు? పోలీసు వారికి కూడా చెప్తున్నాను, ఇది మీరు ప్రభుత్వాలు మారతాయి, మీరు మాత్రం శాశ్వతంగా ఉంటారు పోలీసు వారు. ఇలాంటి దుర్మార్గమైన కేసుల్ని, అన్యాయమైన కేసుల్ని మీరు ఏదో తప్పుడు కేసులు పెట్టి ఇరికించే కార్యక్రమం చేయటం మంచిది కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. వాస్తవాలు, గతంలో ఎన్ని దారుణాలు, ఏ రకంగా మాట్లాడారు వాళ్ళు ఇప్పటికీ కూడా మాట్లాడుతున్నారు. చేత ఇవాళ విద్యుత్ విషయంలో దారుణంగా ప్రజలను మోసం చేశారు మీరు. చాలా దారుణమైన పనిది. నేను అడుగుతా ఉన్నాను, ఓ పక్కన రైతులకు గిట్టుబాటు ధర ఉన్న దాన్ని వచ్చే పరిస్థితి లేకుండా చేశారు, ఈ క్రాప్ లేకుండా చేశారు, ఇన్సూరెన్స్ లేకుండా చేశారు. ఇంత దారుణమైన పరిస్థితులు మీరు కల్పిస్తూ ఉంటే రైతులు ఎలా బతుకుతారని నేను అడుగుతున్నాను. రైతులు ఏమైపోవాలని నేను అడుగుతున్నాను. ప్రజలు ఏమైపోవాలని అడుగుతున్నాను. పేదవాళ్ళు ఏ రకంగా బతకాలని అడుగుతున్నాను. ఒక్క భారం కాదు, బాధుడే బాధుడు. మీరు వచ్చిన కాడి నుంచి కూడా సూపర్ బాధుడు బాధుతూ ఉన్నారు. ఈ బాధుడి విషయంలో ఏమైపోతారని నేను అడుగుతున్నాను. ఎలా బతకాలని అడుగుతున్నాను నేను. వాళ్ళ పిల్లలకి చదువుల విషయంలో కూడా అటకెక్కిచ్చారు అన్ని రకాలు. ఏ రకంగా బతకాలని చెప్పి అడుగుతున్నాను. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ విద్యుత్ కొనుగోలు విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా సెకీ ద్వారా కొనుక్కుని ₹2.49 మీరు ₹5 చిల్లరకి ₹4.90 కొన్న కరెంటుని ఇవాళ ₹2.49 కరెంటు కొంటా ఉంటే దాని మీద కూడా మీరు వక్రీకరిస్తున్నారు. ఆయన కూడా ఏదో బురద చెప్పే కార్యక్రమం చేస్తున్నారు. అంటే మీరు ఎంత తీసుకున్నారని మేము గమనించాలి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ₹2.49 తీసుకున్నారు, మీరు అదే ₹5.09 10 మీరు కొన్నారు. ఇంత తేడా వ్యత్యాసం తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే దాన్ని మీరు భూతత్వంలో చూపించి మీ ఎల్లో మీడియా అంతా కూడా ఇల్లని అల్లరి చేస్తారంటే ఇక ఉన్నారు. ఇవాళ ప్రజలు మీరు గమనిస్తున్నారా? ప్రజలు ఎలా బతకాలి, ఎలా ఉండాలనేది గమనిస్తున్నారా? ప్రజలకి ఏం చేరువ చేయాలి? మీరేదో పేదవారిని లక్షాధికారులు చేస్తారు, సంపద సృష్టిస్తానంటే ఇదేనా? ప్రజల్ని పీడించి మీరు సంపద సృష్టించటమా అని అడుగుతున్నాను నేను. కరెంటు భారాలు మోపుతున్నారు ఓ పక్కన, ఏ పక్కన అమ్మఒడి లేదు, విద్యాదేవం లేదు, వసతిదేవం లేదు, మీరన్న ఆర్టీసీ ఫ్రీ బస్సు లేదు. ఓ పక్క నుంచి మళ్ళీ టోల్, గ్రామాల్లో కూడా టోల్ వసూలు చేసి ప్రజల్ని పిండే కార్యక్రమం కూడా చేస్తున్నారు. ఇదేమన్నా మీకు బాగుందా అని అడుగుతున్నాను. మీరు సంపద సృష్టించటం అంటే మోసపోయారు ప్రజలు. సంపద సృష్టించటం అంటే విలేకరుల మీద, ఎంప్లాయీస్ మీద, రైతుల మీద, కార్మికుల మీద, రిక్షాలు తోలుకునే వాళ్ళ మీద, ఆటో వాళ్ళ మీద, కూలి పని చేసుకునే వాళ్ళ మీద భారాన్ని మోపి వాళ్ళని పిండి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాగి అది నా సంపద సృష్టించటం. లక్షాధికారుల బదులు భిక్షాధికారులు చేస్తున్నారు మీరు అన్నది లక్షాధికారులు చేస్తున్నారు కదా, కానీ అది పాపం తప్పు అర్థం చేసుకున్నారు ప్రజలు. అంటే మీరు రివర్స్లో మాట్లాడుతున్నారు కదా, పతిదిని లక్షాధికారుల బదులు భిక్షాధికారులు చేసే కార్యక్రమం మీరు నెరవేరుస్తున్నారు మీ కార్యక్రమాల ద్వారా. ఇవాళ ఎంత దారుణం అంటే అసలు ఇంత దారుణం ఏదైనా ఉందా అని నేను అడుగుతున్నాను.
మీరు ఏం చేద్దామని అసలు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు. ఇసుక అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి సంపద సృష్టించారు. మీరు ప్రభుత్వానికి సంపద సృష్టించకుండా మీ కార్యకర్తల నాయకులు మీ ఎమ్మెల్యేలు దోచుకునే విధంగా ప్రజలను నడ్డించి ఇంకా డబల్ చేస్తున్నారు. అప్పుడు ఏదైతే అమ్మారో దాని మీద డబల్ అమ్మే పరిస్థితి, అది ఫ్రీ. చాలా పొరపాటు పడ్డారు ప్రజలందరూ కూడా. మీరు ఏది చెప్తే